హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన క్లాస్లో టాపిక్ వచ్చేసి 6th క్లాస్లోని 9th చాప్టర్ ప్రభుత్వం అనే టాపిక్ నుండి కొన్ని మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం నేర్చుకున్నాం. అండ్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. కొద్దిగా హెల్త్ అనేది సరిగ్గా లేదండి, అందుకే వాయిస్ అనేది కొంచెం లోగా ఉంది. ప్లీజ్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఈ టాపిక్కి రిలేటెడ్గా మనం ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చూద్దాము. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో అబ్జర్వ్ చేసినట్లుగా అయితే 8th వరకు అయితే చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ సైకాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేస్తానండి, ఒకసారి చూడండి. అలాగే ఈరోజు రేపు మ్యాక్సిమం ఫస్ట్ టాపిక్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ శిశు వికాసం అనే టాపిక్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ మేబీ ఒక 2 days అయినా ఆఫ్టర్ 10 వచ్చేసి దానికి సంబంధించిన ప్రీవియస్గా దగ్గర 200 వరకు అయితే బిట్స్ ఉన్నాయండి. సో డైలీ కొన్ని రివిజన్ ప్రకారము చాప్టర్స్ అన్నీ మనకు థియరీ పార్ట్ అయితే నేర్చుకున్నాం కదా, ఆ థియరీ పార్ట్ అంతా కూడా వన్స్ ఒకసారి చదవండి. అండ్ దాని తర్వాత మనకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. మేబీ సండే కానీ సాటర్డే కానీ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా ఛానల్లో ఉండే ప్రతి వీడియో కూడా చూడండి, ప్రతిదీ కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ ప్రీవియస్గా కూడా నేను చాలా లెసన్స్ అన్నీ చేస్తానండి. సో వన్స్ ఒకసారి చూడండి. అండ్ 10th క్లాస్ న్యూ సిలబస్ జాగ్రఫీ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి జాగ్రఫీలో కూడా ఆల్రెడీ కంప్లీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ క్లాస్ కంప్లీట్ అయితే 10th క్లాస్ హిస్టరీ కానీ లేకుంటే ఎకనామిక్స్ కానీ దానికైతే చేస్తాను. సో స్కిప్ చేయకోకుండా ప్రతి క్లాస్ని కూడా చూడండి. అండ్ ప్రతి క్వశ్చన్ కూడా మోర్ దెన్ ఇంపార్టెంట్గా ఉంటాయి. అండ్ క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కొద్దిగా నాకు మోటివేట్గా ఉంటుందండి. సో ఇంకా కొద్దిగా మంచి కంటెంట్ మీకు అందించాలనేది ఒక థాట్ అయితే ఉంటుంది. సో మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వంలో చట్టాలను చేసే విభాగము. ప్రభుత్వంలో మనకు చట్టాలు అనేవి ఉంటాయి కదా, సో ఆ చట్టాలను చేసే విభాగాన్నే శాసన నిర్మాణ శాఖ అంటారు. ఇది గైడ్ కాబట్టి ఫస్టే ఆన్సర్స్ ఇచ్చారండి. ప్రభుత్వంలో చట్టాలను చేసే విభాగంనే శాసన నిర్మాణ శాఖ అంటారు. శాసన నిర్మాణ శాఖ. ప్రభుత్వము ఎన్ని విభాగాలను కలిగి ఉంటుంది? సో ప్రభుత్వము మనకు ఎన్ని విధాలుగా విభాగాలు ఉన్నాయండి? ఇక్కడ 3 విభాగాలుగా అయితే ఉన్నాయి. సో ఆ విభాగాలు ఏంటి? మనకు కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, అలాగే న్యాయశాఖ. ఇలా 3 రకాలుగా విభాగాలు అయితే మన ప్రభుత్వం కలిగి ఉంటుంది. సో ప్రభుత్వం ఎన్ని విభాగాలను కలిగి ఉంటుందండి? 3 విభాగాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ప్రజల కోసం ప్రభుత్వం ఏమి చేస్తుంది? ప్రజల కోసము ప్రభుత్వము ఏమి చేస్తుంది అంటే దేశ సరిహద్దులను కాపాడుతుంది, అండ్ పాఠశాల రోడ్లు నిర్మిస్తుంది, విద్యుత్ శక్తిని అందిస్తుంది. సో ఇక్కడ 3 కూడా మనకు ప్రభుత్వం నుండి అన్నీ సమకూరుతున్నాయి కదా, సో ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ చేస్తుంది. 4th క్వశ్చన్. భారతదేశంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. భారతదేశంలో రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య వచ్చేసి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఆన్సర్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. 5th క్వశ్చన్. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ఎవరిది? ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ఎవరిది అంటే ప్రజలదే అత్యున్నతంగా ఉండే అధికారము. నెక్స్ట్ వన్. భారతదేశ రాజధాని నగరము. భారతదేశ రాజధాని నగరము. ఆన్సర్ న్యూఢిల్లీ. ఆన్సర్ న్యూఢిల్లీ. 7th క్వశ్చన్. రాజ్యాధికారము ఒకే వ్యక్తి చేతిలో ఉంటే దానిని ఏమంటారు? రాజ్యాధికారం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు రాచరికం అనేది ఉంది కదా, అంటే మనకు రాజులు అనేవి వాళ్ళ కింద వాళ్ళు పాలిస్తే మనము పరిపాలించేవాళ్ళు. దానినే మనము అంటే ఒకే వ్యక్తి చేతిలో ఉంటే దానిని ఏమంటారంటే రాచరికం అంటారు. రాజ్యాధికారం అనేది ఒకే వ్యక్తి చేతిలో ఉంటే దానిని రాచరికము అంటారు. 8th క్వశ్చన్. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే పరిపాలనా అధికారం ఎన్నికైన చేతులలో ఉంటుంది. పరిపాలనా అధికారం అనేది ఎన్నికైన చేతులలో ఉంటుంది. సో ఎవరైతే మనం ఎన్నుకుంటామో వారి చేతులు అయితే ఉంటుంది. 9th క్వశ్చన్. ఏ విధమైన ప్రభుత్వంలో ఊరి పెద్ద చట్టాలను అమలు చేస్తాడు? ఏ విధమైన ప్రభుత్వంలో ఊరి పెద్ద చట్టాలను అమలు చేస్తారు? ఆన్సర్ గిరిజన ప్రభుత్వము. గిరిజన ప్రభుత్వము. 10th క్వశ్చన్. ఏ విధమైన ప్రభుత్వంలో రాజు యొక్క అధికారాన్ని ప్రశ్నించలేము? ఏ విధమైన ప్రభుత్వంలో
రాజు యొక్క అధికారాన్ని ప్రశ్నించలేము. సో రాచరికంలో వారు ఏది చెప్పినా మనము ఆ అధికారాన్ని మనం క్వశ్చన్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మూవీస్ ఉన్నాయి, అందులో రాజే పరిపాలిస్తుంటాడు. సో ఆ రాజుని మనం ధిక్కరించి మాట్లాడగలమా, క్వశ్చన్ చేయగలమా? కాదు కదా. సో ఈ రాచరికంలో రాజు యొక్క అధికారాన్ని మనము ప్రశ్నించలేము. 11th క్వశ్చన్, ప్రజల చేత ప్రజల కొరకు నడిపించే ప్రభుత్వం అని ఎవరు ప్రజాస్వామ్యాన్ని నిర్వచించారు? ప్రజల చేత ప్రజల కొరకు నడిచే ప్రభుత్వం అని అబ్రహం లింకన్ గారు నిర్వచించారు. అబ్రహం లింకన్. 12th క్వశ్చన్, ఫోర్త్ ఎస్టేట్ అంటే మీడియా అండ్ పత్రికల్ని మనము ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఫోర్త్ ఎస్టేట్ అంటే మీడియా అండ్ పత్రికలు. క్వశ్చన్ నెంబర్ 13, భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతాయి? భారతదేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు అయితే జరుగుతాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతాయి. మన రాష్ట్రం ఏదండి? ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 15, ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల సంఖ్య. సో మనకు ఓల్డ్ డేటా ప్రకారం అయితే కాదండి, న్యూ డేటా ప్రకారం అయితే ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య వచ్చేసి 26 అండి, 26. నెక్స్ట్ వన్, రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిగిన జిల్లా చిత్తూరు. ఆన్సర్ చిత్తూరు. 17, గోదావరి నది తీరాన ఉన్న జిల్లాలు. ఆన్సర్ తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి, ఇవి గోదావరి నది తీరాన ఉన్న జిల్లాలు. 18, ప్రకాశం జిల్లాను సరిహద్దుగా లేని జిల్లా చిత్తూరు. సో ఈ చిత్తూరు డిస్టిక్ అనేది మనకు ప్రకాశం జిల్లాకు బార్డర్లో లేని డిస్టిక్. 19th క్వశ్చన్, ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఏమంటారు? ఎన్నికలు అంటారు. సో ఒక ప్రతినిధిని మనం ఎన్నుకోవాలంటే దానికి ఏం అవసరం ఉంటాయి? ఎన్నికలే కదా. సో ఎన్నికలు అనేది ప్రతినిధి ఎన్నుకునే విధానము. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటికీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్న దేశము స్విట్జర్లాండ్. ఆన్సర్ స్విట్జర్లాండ్. 21, అధ్యక్ష తరహా వ్యవస్థకు మంచి ఉదాహరణగా ఏ దేశాన్ని చెప్పవచ్చు? అమెరికా. అధ్యక్ష తరహా వ్యవస్థకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏ కంట్రీకి చెప్పవచ్చండి? ఇక్కడ అమెరికా. 22, భారతదేశం ఏ విధమైన ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు? భారతదేశము ఏ విధమైన ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు అంటే పరోక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు కదా, ఇది పరోక్ష ప్రజాస్వామ్యము. నెక్స్ట్ వన్, ఈ పటంలో చూపిన వ్యక్తి ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మనకు అబ్రహం లింకన్ గారు. ఈ పటంలో చూపిన వ్యక్తి పేరు ఏంటండి? అబ్రహం లింకన్. నెక్స్ట్ 24th క్వశ్చన్, శాతవాహనుల రాజధాని. ఆన్సర్ ధాన్యకటకము. ప్రజలచే ఎన్నిక కాబడే ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యము. ఆన్సర్ ప్రజాస్వామ్యము. ప్రజలచే ఎన్నిక కాబడే ప్రభుత్వం ఏదంటే ప్రజాస్వామ్యము. సో ఇదండి ప్రభుత్వం అనే టాపిక్ నుండి 25 వరకు అయితే క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్థానిక స్వపరిపాలన, అండ్ ఈ టాపిక్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలానే మరిన్ని క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.